నాకు నా కూతురు కావాలి, నువ్వు కావాలి, ఇద్దరు కావాలి. అమ్మా సింధు, సింధు, నాన్ననే మర్చిపోయిందానివి. ఆ నాన్నకు పుట్టిన నన్ను మాత్రం ఎందుకు గుర్తుంచుకుంటావు? జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. అలా మర్చిపోతావు. సింధు, డోంట్ బి బ్యాడ్. పిచ్చిగా మాట్లాడుకు. నువ్వంటే నాకిష్టమని చెప్పాను. నన్ను నమ్ము. ట్రస్ట్ మీ. నమ్ముతానమ్మా. బట్ ఆన్ వన్ కండిషన్. ఆ పెద్ద మనిషికి నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. మన జీవితాల్లోంచి, మన ఆఫీస్ నుండి అతని తప్పుకోమను, వెళ్ళిపోమను. బేబీ, నేను కావాలి అనుకుంటే ఆయన్ని మర్చిపో. ఆయన కావాలి అనుకుంటే నన్ను మర్చిపో. ఎవరు కావాలో తెలుసుకో. సింధు, ఎందుకింత మొండితనం? అమ్మా, నాన్నగారి ప్లేస్ లో నీ పక్కన వేరెవర్ని నేను ఊహించుకోలేను, చూడలేను. మనిద్దరి మధ్య రిలేషన్ బ్రతుకుండాలి అంటే అతను మన మధ్య ఉండడానికి వీల్లేదు. దట్స్ ఆల్. ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. చచ్చిపోవడం, ఇల్లొదిలి వెళ్ళిపోవడం లాంటి పిచ్చి పనులు మాత్రం చేయను. ఎందుకంటే ఇది మా నాన్నగారు నాకిచ్చిన జీవితం. ఐ రెస్పెక్ట్ ఇట్. ఈ ఇల్లు మా నాన్నగారి జ్ఞాపకాలతో నిండి ఉన్న గుడి. దీన్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. వెళ్లాల్సింది, డెసిషన్ తీసుకోవాల్సింది మేడం. సింధు అన్న మాటల గురించి సీరియస్గా ఆలోచించండి మేడం. ఇట్స్ నాట్ టూ లేట్. సింధు వాళ్ళమ్మ, అదే సుకన్య, మళ్ళీ పెళ్లి చేసుకుందంటగా? అవును. అయితే అలా ఎలా చేసుకుంటుందే? ఎందుకంత షాకు? పెళ్లి చేసుకుంది, లేచిపోలేదుగా. పెళ్లి కావాల్సిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని తను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? అసహ్యంగా. భర్త పోయాడు, తోడవసరం అనుకుంది, పెళ్లి చేసుకుంది. అదేదో మర్డర్ చేసేసింది అన్నంత షాక్ అవుతావేంటి? నా ఉద్దేశంలో సుకన్య తన కూతురి లైఫ్ ని మర్డర్ చేసినట్టే. అమ్మా, అది చిన్న విషయం, భూతద్దన్నా చూడుకు. అది కాదే, కూతురు ఫ్యూచర్ కోసం, సింధుకి కన్యాదానం చేయటం కోసమే పెళ్లి చేసుకుంది అనుకోవచ్చుగా. నెగటివ్ గా ఆలోచించటం ఎందుకు? అది చిన్నపిల్లవి, నీకు అర్థం కాదులే. హలో, ఇదేమీ పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ కాదు. అర్థం కాకపోవటానికి, జుట్టు పీక్కుని ఆలోచించటానికి. నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, సుకన్య తొందరపడింది, తప్పు చేసింది. అక్కడే నాకు ఒళ్ళు మండుతుంది. స్త్రీని స్త్రీని అర్థం చేసుకోదు, స్త్రీకి స్త్రీని శత్రువు. విధిని ఎదిరించి ధైర్యంగా నిలబడ్డ సుకన్య ఆంటీని మెచ్చుకోవాల్సింది పోయి తల రాయి వేసి హింసిస్తారు, ఏడిపించుకు తింటారు. సౌందర్య, మనం అడవుల్లో బతకడం లేదు, సమాజంలో బతుకుతున్నాం. కట్టుబాట్లు, పద్ధతులు అనేవి ఉంటాయి. కట్టుబాట్లు, పద్ధతులు మనం సంతోషంగా ఉండేలా చూడ్డానికి ఉపయోగపడాలి. అంతేకాని కాలిలో ముళ్ళులా గుచ్చుకుని ఏడిపించడానికి కాదు. వితండావాదం చేయకే. పద, వడ్డిస్తాను, తిని పడుకుందో కాని. ఒక్క నిమిషం, ఒక ప్రశ్న అడుగుతాను,
సమాధానం చెప్పెళ్ళు. ఏంటది? సుకన్య ఆంటీ చేసింది తప్పైతే మరి మీ ఆయన చేసింది తప్పు కాదా? పక్షపాతం లేకుండా ఆలోచించు. నిజాయితీగా చెప్పు. తప్పు చేస్తున్న నాన్నగారిని సపోర్ట్ చేస్తున్నప్పుడు సుకన్య ఆంటీని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నావు? సౌందర్య, సుకన్య ఆంటీది తప్పు అంటున్నావు కానీ సుకన్య ఆంటీని పెళ్లి చేసుకున్న ఆయన చేసింది తప్పు అని ఎందుకన్నావు? మగాళ్ళ విషయంలో ఓ నీతి, ఆడాళ్ళ విషయంలో ఇంకో నీతి ఉంటుందా? నిన్ను కదిలించడం నాదే బుద్ధి తక్కువ. అమ్మా, తప్పించుకోవడానికి ట్రై చేయకు. సమాధానం చెప్పు. జరగవే, నాకు చాలా పనులున్నాయి. నువ్వు సమాధానం చెప్పే వరకు జరగను. సౌందర్య, చెప్పి తీరాల్సిందే. తల్లి, మీ సుకన్య ఆంటీ చేసిందే కరెక్ట్. చాలా ఇంకొదులుతావా? అమ్మా, సుకన్య ఆంటీ చేసింది కరెక్ట్ అయితే నువ్వు కూడా అదే పంచే. సౌందర్య, సౌందర్య, ఆ మాట అనడానికి నూరెలా వచ్చిందే? ఇంకో పెళ్లి చేసుకుని ఆయన పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా బతుకుతున్నాడు. అలాంటప్పుడు నువ్వు ఒంటరితనం ఎందుకు అనుభవించాలి? తండ్రి లేని అనాథగా నేనెందుకు బతకాలి? నువ్వు అను, నేను సంబంధం చూస్తాను. మా నాన్నని నేను వెతుక్కొస్తాను. దగ్గరుండి నేను పెళ్లి చేస్తాను. నోర్మై, పిచ్చి వాగుడు వాగకు. నీకు భర్త అవసరం లేకపోవచ్చు, నాకు నాన్న కావాలి. ఆపేక్షగా చూసుకుంటూ అభిమానాన్ని పంచిచ్చే నాన్న కావాలి. నీకేం లోటు చేశానే? కళ్ళల్లో పెట్టుకుని పెంచాను, ప్రాణంలా చూసుకుంటున్నాను. ఎందుకిలా ఏడిపిస్తున్నావు? నా భర్త నాతో ఉండాలని నాకు కోరికుంటుంది. ఆ మంచి రోజు వస్తుందని ఆశ ఉండబట్టి ఇన్నాళ్ళు బ్రతుకున్నాను. లేకపోతే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్న రోజునే చచ్చిపోయి ఉండేదాన్ని. నీకు కూడా ఈ కష్టాలుండేవి కావు. పొరపాటు చేసుంటే క్షమించవే. వచ్చే జన్మలో ఆయన మంచి అమ్మ దొరకాలని దేవుడికి మొక్కుకో. సింధు మాటలకి నేను సారీ చెప్తున్నాను. వాటిల్ని సీరియస్గా తీసుకోక ముఖేష్. చిన్నపిల్ల పిచ్చిగా మాట్లాడుతోంది. నాకది పిచ్చితనంలో అనిపించట్లేదు మేడం. సింధు మేడం మాటల్లో లాజిక్ ఉంది, ఆమె బాధకి అర్థం ఉంది. అది నీ ఒక్కడికే అర్థమైంది. మేడం, కూల్గా ఆలోచించండి. నన్ను పెళ్లి చేసుకోవటం నీకిష్టం లేదా? ఇష్టం లేకుండానే నా మెళ్ళో తాళి కట్టావా? తెలిసి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం మేడం. నేనేంటో మీకు తెలుసు. నాకు తెలిసిందల్లా మీరు చెప్పినట్టు వినడం, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరెప్పుడూ హ్యాపీగా ఉండేలా చూసుకోవడం. అందుకోసం ఏమైనా చేస్తాను. అందుకే నేను నీ తోడు కోరుకున్నాను. ముఖేష్, విచిత్రమైన సిచ్యువేషన్లో ఇరుక్కున్నాను. నా కళ్ళ ముందు పెరిగిన పిల్ల, నా చేతుల్లో పెరిగిన పిల్ల, నా కూతురు నా జీవితాన్ని శాసించాలని చూస్తోంది. నేనేం చేయాలో ఏం చేయకూడదో డైరెక్ట్ చేస్తోంది. ఒక విధంగా బ్లాక్మెయిల్ చేస్తోంది. బాధపడాలో కోపం తెచ్చుకోవాలో అర్థం కావడం లేదు. మొండిది, అది నాతో మాట్లాడడం లేదు. దాన్ని మొండితనం అని మీరనుకుంటున్నారు, ప్రేమ అని నేననుకుంటున్నాను. మీరు సింధుని ఎంతగా ఇష్టపడుతున్నారో అంతకన్నా ఎక్కువగా తను మిమ్మల్ని ఇష్టపడుతుంది.
తన ఫాదర్తోనూ మీతోనూ సింధుకి అటాచ్మెంట్ ఎక్కువ. మీరే తన ప్రపంచం. ఒక్కసారిగా తండ్రి చనిపోయేసరికి ఆమె ప్రపంచంలో వాక్యూమ్ క్రియేట్ అయింది. దాన్ని తట్టుకుని నిలబడ్డానికి మీ మీదే ఎక్కువగా డిపెండ్ అయింది. మీ మీద మరింత అటాచ్మెంట్ పెంచుకుంది. అలాంటిది సడన్ గా నేను మీ జీవితంలోకి ఎంటర్ అవడం ఆమె తట్టుకోలేకపోతుంది. ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంది. మీరు కూడా తనకు దూరం అయిపోతారేమో అని భయపడుతుంది. తన లోకంలో తన కోసం ఇంకెవరూ మిగలరేమో అని టెన్షన్ పడుతుంది. పరిష్కారం ఏంటి? తన భయాలు తప్పు అని సింధుకు తెలిసేలా చేయడం. చేయగలమంటావా? సాధ్యం కానిది అంటూ ఏమీ లేదు మేడం. బట్ అదో పెద్ద ప్రాసెస్. చాలా ఓపిగ్గా ఎంతో సహనంతో ట్రై చేయాలి. సింధు నన్నేమన్నా పర్లేదు ముఖేష్, పట్టించుకోను. కానీ నిన్ను మాటలంటేనే తట్టుకోలేకపోతున్నాను. నేను వేరు మీరు వేరు కాదు కదా. సింధు పట్ల మీకెంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉంది. స్పెసిఫిక్ గా చెప్పాలంటే సింధు కోపం మీ మీద కాదు, నా మీద. సో ఆమెను మనదారికి తీసుకురావడం నా మీదే ఆధారపడి ఉంది. ఇదంతా వింటుంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడే ఇంకా ఎక్కువ భయం వేస్తోంది ముఖేష్. మేడం, ఈతకు దిగే ముందు సముద్రం లోతెంతో తెలియాలి. అందుకే ప్రాబ్లంని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేగాని భయపెట్టాలని కాదు. అయినా భయపడితే సమస్య ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది. నాకు సమస్యల్లో ఇరుక్కోవటమే కాని బయటపడటంలో ఎక్స్పీరియన్స్ లేదు. నేమీదే డిపెండ్ అయిపోయాను. ఇప్పుడు కూడా అదే పని చేయండి మేడం. ప్రాబ్లం నాకు వదిలిపెట్టేసి మీరు నిశ్చింతగా ఉండండి. నేను డీల్ చేస్తాను. ఎలా డీల్ చేస్తావు ముఖేష్? ఏం చేస్తావు? ఇది జరిగే పని అంటావా ముఖేష్? నా మీద నమ్మకం లేదా మేడం? అయ్యో, అదేంటి అలా అంటావు ముఖేష్? టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండండి. సింధు మేడం విషయాలు నేను చూసుకుంటాను. మేడం, ఐఎమ్ ఓన్లీ యువర్ మేనేజర్. సింధు నన్ను తండ్రిగా ఒప్పుకున్న రోజునే పూర్తిగా మీ భర్తనవుతాను. అంతవరకు మీరు మీరే, నేను నేనే. మన మధ్య గీత అలాగే ఉండాలి.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవ కార్తీక్ వాళ్ళ నాన్నగారు నన్ను చూడగానే ఇంతెత్తం లేస్తాడేమో, జాగ్రత్తగా డీల్ చేయాలి. సార్, మంగళం కురు ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. వద్దు, తనే రాని. ఈ పాటికి ముఖేష్ కార్తిక్ ఇంటికి చేరుకునుంటాడు. ముఖేష్ ఎలాంటి ప్రాబ్లంనైనా తెలివిగా సాల్వ్ చేస్తాడు. ఆల్రెడీ రంగంలోకి దిగుంటాడు. ఇంకాసేపట్లో గుడ్ న్యూస్ తో తిరిగొస్తాడు. సింధుతో పెళ్లికి కార్తిక్ నొప్పిస్తే సింధు కోపం తగ్గిపోతుంది. సార్ సుబ్రహ్మణ్యం గారు, నమస్తే అండి. నమస్తే. ఎవరై ఉంటారు? ఈ ముఖాన్ని ఎక్కడో చూసినట్టుందే. ఇంత కూల్గా ఉన్నాడేంటి? కోపం తగ్గిపోయి ఉంటుంది. రాజు సార్. రా. అలాగే సార్. సార్ ఇదిగోండి. చెప్పులు ఇప్పి లోపలికి రా. అలాగే సార్. నువ్వెళ్ళు. ఏమిటండి ఇవన్నీ? శుభకార్యం మీద వస్తున్నప్పుడు ఉట్టి చేతులతో రాకూడదంటారు, అందుకే. శుభకార్యం అంటాడు, ఎవరై ఉంటారు? వద్దులే, అడిగితే బాగుండదు. కూర్చోవచ్చండి? అయ్యయ్యో, నిలబెట్టే మాట్లాడుతున్నాను. సారీ. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఎంట్రీ ప్రశాంతంగా జరిగింది. ఈ మతి మరుపుతో చచ్చిపోతున్నాను. ఎక్కడో చూసిన ముఖంలా ఉందే. బేబీ, బేబీ ఎక్కడికి? యూజువల్ గా చెప్పెళ్తావు కదా. అది ఒకప్పుడు. ఇప్పుడు అడిగినా చెప్పాలనిపించడం లేదు. చెప్పడానికి చెప్పుకోవడానికి నాకెవరూ లేరు. ఎవరూ లేరు. అలా మాట్లాడకమ్మా. ఈ అమ్మని పరాయిదాన్ని చేయకు. నేను చేయడం కాదు, నీకు నువ్వే పరాయిదాన్లా మారిపోయావు. సింధు, ఇంకా నీకు కోపం తగ్గలేదమ్మా? ఎలా తగ్గుతుంది? ఎందుకు తగ్గుతుంది? ఏం చేసావని తగ్గుతుంది? అమ్మా సింధు, కాసేపు ఓపిక పడితే నీకోసం నేను పడే ఆరాటమేమిటో, ఏం చేస్తున్నానో నీకు అర్థం అవుతుంది. ముందులరా. రా రా అమ్మ సింధు, రా. కూర్చో కూర్చో ప్లీజ్. సింధు, నా కోసం ఇక్కడే కూర్చో. ఇంతసేపు నుంచి మాట్లాడుతున్నాను, ఎవరో తెలుసుకోలేకపోతున్నాను. పిచ్చెక్కిపోతుంది. దారిలోకి వచ్చాడు, బానే మాట్లాడుతున్నాడు. ఇదే కరెక్ట్ టైం. సింధు విషయం కదుపుతాను. ఏమండి, కాఫీ తీసుకురామంటారా? రెండు కాఫీ తీసుకురా. రెండా? రెండోది ఎవరికండి? ఎవరికి అంటే తీసుకొస్తే నీకే తెలుస్తుంది. అబ్బా, చెప్పొచ్చు కదండి. సర్ప్రైజ్. నువ్వురా.
అమ్మా సింధు, ఇంకాసేపట్లో నువ్వు ఎదురు చూడని శుభవార్త నీకు తెలుస్తుంది. నువ్వు సంతోషంతో ఎగిరిపోతూ ఈ అమ్మని ముద్దు పెట్టుకునే ఆ శుభవార్త తెలుస్తుంది. ఆ శుభవార్త ఏంటో నాకు తెలుసు. తెలుసా? మీరేదో శుభకార్యం గురించి మాట్లాడాలి అన్నారు, చెప్పలేదు? అది మేడం కూడా వచ్చాక మీ దంపతులిద్దరిని కూర్చోబెట్టి అది కరెక్టే. మీనాక్షి, ఇదిగో వచ్చేస్తున్నానండి. నువ్వు చెప్పబోయే శుభవార్త నీ హనీమూన్ ప్రోగ్రాం. అంతకంటే ఏముంటుంది?